పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. స్తోత్రం చెబుదామా. దేవుడు మనతో మాట్లాడను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అధికారము కలిగిన, నీ ప్రభావము కలిగిన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. గొప్ప దేవుడు, అద్భుతకారుడవు, ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. ఇప్పుడు జీవవాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి. నీ మాటలు ధారాళముగా వస్తుండగా అందరూ హృదయాలు తెరవండి. ధారాళముగా రాకుండా ఆటంకపరుస్తున్న దుష్ట శక్తులను, చీకటి శక్తులను యేసునామములో బంధిస్తున్నాను. నీ సన్నిధి తోడుగా ఉంచి అభిషేకించి నెమ్మది దయచేసి నీ కృపలో నిలబెట్టమని, అల్పుణ్ణి బలహీనుణ్ణి కాచేపు నీ చాటున నన్ను దాయమని, నీ ముఖ ప్రత్యక్షత, నీ ముఖ దర్శనము మాకు కలగ చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం, మీరు పోగొట్టుకున్నది మీకు మరలా ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఈరోజు మాట్లాడే మాట? మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానిని మరలా మీకు ఇచ్చేదను అంటున్నాడు. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి ఇచ్చే దేవుడు, పోగొట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నట్లుగా కాకుండా రెట్టింపు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? అంతమంది చప్పట్లు కొట్టండి. పోగొట్టుకున్న దాన్ని రెట్టింపిచ్చే దేవుడు నా దేవుడు అని నమ్ముతున్నవారు స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దావీదు గురించి మనం చదువుకుంటున్నాం. ఇలాగున దావీదు అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అప్పటికి ఇంకా దావీదు రాజు కాలేదు. కొంతమంది అతన్ని వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని, దేవుడు అతని పక్షంగా యుద్ధాలు చేస్తున్నాడని, దేవుడు అతని పక్షంగా అద్భుతాలు చేస్తున్నాడని, సౌలును దేవుడి కృప తొలగిపోయి దావీదు మీద ఆయన కృప ఉందని కొంతమంది నమ్మిన వారు దావీదుని వెంబడిస్తూ ఉన్నారు. అప్పటికి ఇంకా దావీదు రాజు కాలేదు. అయితే రాజుగా అన్ని పరిస్థితులు మారబోతున్నాయి. ఇంకా అతనికి సింహాసనానికి ఎక్కించడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సమయంలో అమాలేకీయులు వచ్చి అతడు ఏ ప్రదేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ దోచుకుపోయాడు. అప్పటికి దావీదుకి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యల్ని తీసుకుపోయారు. ఈయన్ని వెంబడిస్తున్న వారి యొక్క భార్య బిడ్డలను కూడా తీసుకుని పోయారు. ఆ ప్లేస్, దావీదున్న ప్లేస్ని అగ్నితో కాల్చేశారు. మొత్తం కాల్చేశారు. దావీదుతో పాటు ఉన్నవారు కొంతమంది పురుషులు ఆ ప్లేస్కి వచ్చేసరికి దావీదు భార్యలు, అలాగే దావీదుతో పాటు ఉన్న వారి యొక్క భార్యలను, అక్కడున్న వారిని బిడ్డలను, ఆడపిల్లలను, మగపిల్లలను, అందరినీ, ఆస్తులను అంతటినీ శత్రువులు తీసుకుపోయారు. అమాలేకీయులు తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత దావీదు ఆ ప్లేస్కి వచ్చి, ఆ ప్రాంతానికి వచ్చి చూసేసరికి ఆ ప్రాంతం అంతా అగ్నితో కాల్చివేయబడుట, శత్రువులు వీరికి సంబంధించిన వారిని అందరినీ తీసుకుపోవుట చూసి వీళ్ళందరూ ఏడ్చారంటండి. ఎంత ఏడ్చారంటే ఇంక ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారట. చెప్పండి, ఎంతగా ఏడ్చారు వీళ్ళు? ఇంక ఏడవడానికి శక్తి లేదు, అంతగా ఏడ్చారు. చూడండి, ఏడవడం అంటే ఒక మాదిరిగా ఏడ్చే సమస్య ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకునే సమస్య ఉంటుంది, తల కొట్టుకునే సమస్య ఉంటుంది, ఎందుకు వచ్చిన జీవితం రా బాబు అనుకునే సమస్య ఉంటుంది. కానీ వీళ్ళ సమస్య ఏంటంటే ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చేంత సమస్య. ఆ 30వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అక్కడ రాయబడి ఉంది, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చిరి. స్తోత్రం చెప్పండి.
ఇంకా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారట, మామూలుగా కాదు, అంత భయంకరమైన పరిస్థితి. ఎందుకు? భార్యలను, బిడ్డలను, అక్కడున్న ఆస్తులను తీసుకుని పోయారు. ఆ ప్లేస్ ఉంచారంటే దాన్ని అగ్నితో కాల్చేశారు, మొత్తం ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చి పాడేశారు. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏడవడం ఒక్కటే ఇంక వారికి చేతనయింది. ఇంక వారికి చేతనొచ్చింది ఏముంది? వారి చేతకొచ్చింది ఏమీ లేదు. ఇంక ఏడవడం ఒక్కటే. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? నా భార్యని తీసుకుపోయారు, నా బిడ్డలను తీసుకుపోయారని ఏడుస్తున్నారు. దావీదుకి 2 భార్యలు ఉన్నారు అప్పటికే, ఆ 2 భార్యలను కూడా తీసుకుపోయారు. అప్పుడు వీళ్ళందరూ కూడా దావీదు మీద తిరగబడ్డారు. సౌలుని విడిచిపెట్టి వచ్చేసాం, నిన్ను దేవుడు దర్శించాడని, దేవుడు నీతో ఉన్నాడని నమ్మి నీతో వచ్చాం. మాకేం జరిగింది? మాకేం కలిసి వచ్చింది? మా భార్యలను, మా బిడ్డలను, మా ఆస్తులను తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు, శత్రువులు పాలైపోయారు. మాకున్నది కాస్తో కోస్తో ఉందంటే ఇదిగో ఈ అగ్నితో కాల్చేశారు శత్రువులు వచ్చి, మొత్తం నాశనం చేసేసారు. ఇప్పుడు మేమేం చేయాలయ్యా అని ఏడ్చి ఏడ్చి ఇంకేం చేయాలో తెలియక దావీదుని చంపడానికి రాళ్ళు తీసి కొట్టబోతున్నారు, రాళ్ళు తీసి కొట్టబోతున్నారు. దావీదు ఇంక నా బ్రతుకు అయిపోయింది, నన్ను నమ్ముకుని వచ్చిన వారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. దేవా నాకు తోడుగా ఉంటే నన్ను నమ్ముకుని వచ్చిన నా వారికి ఎందుకు ఈ కష్టము కలగజేశావు, ఎందుకు నాకు ఈ ఇబ్బంది కలగజేశావని శాతకాని వాడి వలె దేవుని మీద నెపం మోపి దేవుణ్ణి నిందించేవాడిగా అక్కడ లేడు. కానీ వాళ్ళందరూ తిరగబడి దావీదు మీద రాళ్ళు రువ్వబోతున్నారు. గుర్తుంచుకోండి, అదే అధ్యాయంలో 5వ వచనం ఒక్కసారి చదువుదాం. 5, 6 వచనాలు ఒక్కసారి మనం చదువుదాం. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున. ఏం విసిగిపోయింది? ప్రాణం విసిగిపోయినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదామనుకుంటారట. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ప్రాణం విసిగిపోయింది. ఇంకా దావీదుని అమ్మడించినందుకు గొప్ప బహుమానమే మనకు దక్కింది. ఈ బహుమానం మనకు దక్కింది, మంచి బహుమానమే. దావీదుని అమ్మడించినందుకు, ఆత్మపూరుడని అమ్మడించినందుకు, అభిషిక్తుడని అమ్మడించినందుకు, దేవుని కృప పొందినవాడని, దేవుని శక్తిని పొందుకున్నవాడని అమ్మడించినందుకు మనకు గొప్ప ప్రతిఫలమే దక్కింది, గొప్ప బహుమానమే దక్కింది. ఇంకా చూస్తూ ఊరుకుంటారేంటి? రండి దావీదుని చంపుదాం అని దావీదు మీదకి రాళ్ళు రువుదామని అందరూ అక్కడ కూడి ఉండగా దావీదు శాతకాని వాడిగా ఉండలా. దావీదు నా బ్రతుకు అయిపోయిందని వాళ్ళని బ్రతిమలాడుకున్నట్లా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడుకున్నట్లా, ధైర్యం చచ్చినవాడిగా లేడు. అక్కడ ఒక మాట అద్భుతంగా దావీదు గురించి రాయబడి ఉంది, చదవండి. రాళ్ళు రువ్వి చంపుదాం రండి అని చెప్పుకొనగా దేవుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. దేవుడిని బట్టి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధైర్యం దేవుని గమనించండి, దావీదు సమస్తం కోల్పోయాడు. చిన్న వయసులోనే, బాల్యంలోనే అరణ్యాలు, కొండలు, కోనలు, గుట్టలు, మెట్టలు అన్నీ తిరుగుతున్నాడు. ఎందుకు? సౌలు ఇతన్ని తరమడం ప్రారంభించాడు. ప్రాణహాని, ఇతడు దొరికితే ఇతనికి మరణశిక్ష. ఇతన్ని చంపడానికి రాజు ప్రయత్నిస్తున్నాడు. చాలామందికి బహుమతులు ఇస్తానన్నాడు దావీదుని పట్టుకుని తీసుకొచ్చిన వారికి. అలాంటి సమయంలో దావీదుని ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే సింహబలుడు దావీదు, మహావీరుడు, యుద్ధశూరుడు. అంత గొప్ప వీరుడైన దావీదుని ఎవరు పట్టుకోలేరు. ఇలాంటి దావీదు చిన్న వయసు నుండి, బాల్యము నుండి కూడా అరణ్యాలు పాలే అయిపోయింది. అతని జీవితం అరణ్యాలు పాలైపోయింది. చాలా పోగొట్టుకున్నాడండి. బాల్యంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, అన్నదమ్ములతో ఉండే ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తల్లిదండ్రులతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు కానీ భార్యతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదుని దయతో రాజాయగా. అతని అందమైన బాల్యము, యవ్వన వయసు ఇదంతా కూడా అరణ్యాల పాలైపోయింది. అంతా పోగొట్టుకున్నాడు. అతని బాల్యం ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, యవ్వన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకుని కడికి దేవుడేదో కొంచెం కొంచెము పుంజుకునేటట్లు చేస్తున్నాడు. పర్వాలేదులే అనుకునేలాగా ఈ అమాలేకీల దెబ్బ పెద్దది. ఈ అమాలేకీల దెబ్బ ఇంకా పెద్దది. ఆ ఇద్దరు భార్యల్ని తీసుకుపోయాడు. తనతో పాటు ఉన్న వారిని, భార్యల్ని, బిడ్డలను కూడా తీసుకుపోతే వాళ్ళు ప్రాణం విసిగిపోయారట. ఎందుకో తెలుసా? ఏడ్చి 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 ఇంక ఏడవడానికి శక్తి లేక ప్రాణం విసిగిపోయి రాళ్ళుతో దావీదును కొట్టి చంపుదాము అనుకున్నారు వీళ్ళు. అలాంటి సమయంలో దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? 7వ వచనం త్వరగా చదవాలి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకువచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల, నేను ఈ దండుని అంటే తీసుకుపోయారు కదా మా వాళ్ళని, ఆ దండుని నేను తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, యెహోవా అంటున్నాడు తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరిని దక్కించుకుందువని సెలవిచ్చాను. స్తోత్రం చెప్పండి. కోల్పోయాడు కదా, సమస్తాన్ని కోల్పోయాడు కదా. ఇప్పుడు ఆ కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు తీసుకొస్తున్నాడు. అదే 18వ వచనం మనం మూలవాక్యం చదువుకున్నాం కదా. ఇలాగున దావీదు అమాలేకీయుల్ని దోసుకుని పోయినది అంతటిని తిరిగి తెచ్చుకునేను. దేవుడు అంటున్నాడు, నేను తిరిగి మీకు ఇస్తానంటున్నాడు. మీరేం కోల్పోయారో, మీరేం పోగొట్టుకున్నారో అదంతా తిరిగి నేను మీకు మరలా ఇస్తానంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఎలా పొందుకుంటాం? ఈరోజు చాలా పోగొట్టుకున్నాం మనం. ఇదివరకు దేవుని సన్నిధిలో లేక, దేవుడంటే తెలియక, దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో తెలియక, ఆయన యొక్క కృపను పొందుకోవడం ఎలాగో తెలియక చాలా పోగొట్టుకున్నాం మనం. మరలా అవన్నీ పొందుకోవాలంటే ఎలాగా? అవన్నీ ఎలా పొందుకోవాలి? ఏ విధంగా పొందుకోవాలి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, కానీ 4 మాటలు చెప్తాను. మీ హృదయానికి తాకాల మాటలు, మీ హృదయానికి అత్తుకోవాల మాటలు, మీ హృదయం లోపల అవన్నీ ముద్రించబడాలి. అట్లా కొన్ని మాటలు మీకు నేను చెప్పి ఈ మాటలు ముగిస్తాను. త్వరగా దేవుని యొక్క లేఖనాలను మనం చూసుకుందాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం చూసుకుంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం కోల్పోయింది కేవలము ఈ లోక సంబంధమైన వాటినే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని కూడా మనం కోల్పోయాం. ఆత్మ సంబంధమైన వాటిని కూడా కోల్పోయాం. కానీ దౌర్భాగ్యం ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైన వాటిని కోల్పోయినప్పుడు అయ్యో నేను ఈ విధమైన కృపను కోల్పోయానే, నేను ఈ విధముగా దేవుని ప్రత్యక్షతను కోల్పోయానే, ఈ విధముగా ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన శక్తిని కోల్పోయానే, ఒకప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దీవారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడిని, ఉపవాసముతో ప్రార్థన చేసేవాడిని, దేవుని సన్నిధిలో నేను ఆయన కృపను ఎంతగానో పొందుకుని ఉన్నాను. ఈరోజు ఆ ఉపవాస ప్రార్థనలు పోగొట్టుకున్నాను, ఆయన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాను, ఆయన దర్శనాలు పోగొట్టుకున్నాను, ప్రార్థన శక్తిని పోగొట్టుకున్నాను, మోకాళ్ళు వేయడం అనే స్థితిని పోగొట్టుకున్నాను అన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాము. చూసారా? అది దౌర్భాగ్యం. దేవుని దగ్గర ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా తిరిగిచ్చే దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగిచ్చే దేవుడు. ఈరోజు చెప్పండి, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఒకప్పుడు మీ భక్తి జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు మీ విశ్వాసం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు మీరు ఏ విధముగా ప్రార్థించేవారు, ఇప్పుడు ఎలా ప్రార్థిస్తున్నారు? ఒకప్పుడు ఏ విధముగా దేవుని సన్నిధిలో మీ ఆత్మీయ స్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడైనా మీరు ఆలోచించగలిగారా? ఎప్పుడైనా మీరు గ్రహించుకోగలిగారా?
దేవుని సన్నిధిలో నేను ఒకప్పుడు ఉన్న ఆ స్థితిని కోల్పోయానే అని దేవుని సన్నిధిలో ఏడవగలిగారా? దేవుని సన్నిధిలో కోల్పోయింది తెచ్చుకోవాలి అంటే ఏపోదు ధరించుకోవాలని దావీదు చెప్తున్నాడు. ఏపోదు అంటే అర్థమేమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన భక్తికి సాదృశ్యం, విశ్వాసానికి సాదృశ్యం, ఆత్మీయ స్థితికి సాదృశ్యం. అర్థమవుతుందా? దేవుని యొక్క నీతికి, ఆయన యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యం ఏపోదు. దాన్ని నువ్వు ధరించుకోగలగాలి. ఏపోదు నా దగ్గరికి తీసుకురండి అంటున్నాడు దావీదు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరించుకున్న తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఏపోదు అంటే యేసయ్యా అని నేను చెప్తాను. యేసయ్య. ఏపోదు ధరించుకున్నాడు కదా, యేసయ్యను ధరించుకోవాలి కదా. మనము క్రీస్తును ధరించుకోవాలి, ఆయన ప్రత్యక్షతను ధరించుకోవాలి, ఆయన అభిషేకాన్ని ధరించుకోవాలి, ఆయన మహిమతో మనం నింపబడాలి. కోల్పోయిన స్థితి నీకు అంత పెద్దదిగా ఏమీ కనబడట్లేదా? కోల్పోయిన స్థితి నీకు అంత ఇంపార్టెంట్గా ఏమీ కనబడట్లేదా? ప్రతి సందపూట ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి దేవుడు వచ్చేవాడు. ముఖాముఖిగా మాట్లాడుకునేవారు. ఏమాత్రము కూడా అరమరకలు లేవు, ఏమాత్రము కూడా మరుగు లేదు. దేవుడు ఆదాము అవ్వలకి కనబడుతున్నాడు, అవ్వ ఆదాములు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు కూడా అవ్వ ఆదాములతో మాట్లాడుతున్నాడు. ఒక రోజున దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిచ్చి తినకూడదు అన్న పండు తిని అవ్వ ఆదాములు పాపం చేసి ఆ ముఖ దర్శనాన్ని పోగొట్టుకున్నారు. ఆ ముఖ దర్శనాన్ని పోగొట్టుకున్నారు, ఆ ప్రత్యక్షతను పోగొట్టుకున్నారు, అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. తుప్పల్లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు ఆదాము. దేవుడు వచ్చాడు, ఆదాము నువ్వు ఎక్కడా 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 అని అడుగుచున్నాడు. ఆదాముకు అయ్యో నేను పోగొట్టుకున్నానే, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానే, ఆయన ముఖ దర్శనాన్ని పోగొట్టుకున్నానే, ఆయన అభిషేకాన్ని పోగొట్టుకున్నానే. ఒకప్పుడు ఆయన్ని చూసి మాట్లాడేవాడిని ధైర్యంగా, ఇప్పుడు ఆయన్ని చూడడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. నేను పోగొట్టుకున్నానన్న బాధ కానీ భయం కానీ ఆదాములో లేవు. ఆదాములో లేవు. ఆదాము దేవుణ్ణి నేను చూడలేకపోతున్నానని బాధపడట్లా, అయ్యో నేను దేవుని యొక్క ప్రత్యక్షతను కోల్పోయానని బాధపడట్లా. నేను ఒక్కటి చెప్పనా జాగ్రత్తగా వినండి. ఏమిటో తెలుసా? పోగొట్టుకున్నది ఎవరు? ఆ ప్రత్యక్షత పోగొట్టుకున్నది ఎవరు? ఆదాము. తప్పు చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? అమ్మా, ఎవరు చేశారు పాపం? ఎవరు చేశారు తప్పు? ఆదాము. ఓకే, మరి ఇప్పుడు ఏడవలసింది ఎవరు? బాధపడవలసింది ఎవరు? కానీ నా దేవుడు బాధపడుతున్నాడు, నా దేవుడు ఏడుస్తున్నాడు. ఈరోజు వరకు అదే కంటిన్యూ అవుతుంది. అయ్యో దేవా, నీ సన్నిధిలో నేను పోగొట్టుకున్నాను నీ ప్రత్యక్షత. ఒకప్పుడు ప్రార్థన చేసే వ్యక్తివి, ఇప్పుడు ప్రార్థన లేదు నీ జీవితంలో. 2 నిమిషాలు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతావు. ఇదివరకు ప్రారంభ ప్రార్థనకు వచ్చే వ్యక్తివి, ఇప్పుడు వాక్యం మధ్యలో వచ్చి 4 ముక్కలు వినేసి వెళ్ళిపోతావు. ఒకప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తివి, ఇప్పుడు ఉపవాసం ఉండడానికి భయపడుతున్నావు. ఒకప్పుడు దేవుని ప్రత్యక్షత చూసిన వ్యక్తివి, ఇప్పుడు లోకంలో కలిసిపోయి ఏదో 4 మాటలు దేవుడి మాటలు వినేసి ఏదో కొంచెంసేపు బైబిల్ చదివేసి ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకుండా బ్రతుకుతున్న వ్యక్తివి. కొంచెమైన బాధ ఉందా నీలో? వేదన ఉందా? నేను పోగొట్టుకున్నాను నా ఆత్మీయ స్థితిని, ఆయన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాను, ఆయన కృపను పోగొట్టుకున్నానని కొంచెమైన బాధ ఉందా నీలో అంటే లేదు. కానీ నీకోసం బాధపడేవాడు నా దేవుడు. అయ్యో నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు, నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది. దేవుని నా సన్నిధిలో బలపరచబడవలసిన వ్యక్తి, ఆత్మీయంగా ఎదగవలసిన వ్యక్తి, ఫలించవలసిన వ్యక్తి ఫలాలు లేకుండా మోడిగా మిగిలిపోతుంది. మోడిగా తన జీవితము చిగురు పట్టకుండా నాశనం అయిపోతుందని ఆయన ఏడుస్తున్నాడు. అందుకే కదా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈలో కన్నుకొచ్చాడు.
ఆయన బాధపడ్డాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు బాధపడితే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, నువ్వు బాధపడితే దేవుని దగ్గరికి వస్తావు, నువ్వు వేదన పడితే మోకాళ్ళు వేస్తావు, నువ్వు బాధపడితే పాస్టింగ్ ఉంటావు, నువ్వు ఏడవగలిగితే దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నది తిరిగి పొందుకుంటావు. నీకు లేదు బాధ, నీకు లేదు బాధ. తప్పిపోయిన కుమారుడని ఒకడున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఒకడున్నాడు. వాడు తండ్రి దగ్గరికి వచ్చి, నా భాగం నాకు ఇచ్చేయి, నేను హ్యాపీగా బ్రతుకుతాను. నువ్వు ఒక సర్కిల్ గీసి అందులో ఉండమంటే నేను ఎక్కడ ఉండగలను? నా వల్ల ఎక్కడవుతుంది? నాకు ఫ్రీడమ్ వద్దు. ఎంత సాధత్వం నీకు! ఇలా ఉండు, అలా చెయ్యి, ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు, నేను ఎక్కడ ఉండగలను? నా వల్ల ఎలా అవుతుంది? నా వల్ల కాదు. కాబట్టి నాకు రావాల్సింది నాకు ఇచ్చేస్తే స్వేచ్ఛగా బ్రతుకుతాను అన్నాడు. ఎలా బ్రతుకుతాడంట? స్వేచ్ఛగా. అది కాదురా నాన్న, మాట్లాడుకో, నాది నాకు ఇచ్చేయి. నేను అంటాను, వీడు కష్టపడ్డా, వీడు సంపాదించాడా? తండ్రిదే కదా, నాది నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి మారు మాట్లాడకుండా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి పనిచేశాడు. పనిచేసిన తర్వాత వీడు వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడంట. వెళ్ళి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. క్లబ్లు, జోదం, అల్లరి, ఆటపాటలు, కోరుకున్న ఆహారం, కోరుకున్న వస్త్రాలు, కోరుకున్న లైఫ్, చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రి ఇంటి గురించి, తండ్రి గురించి చిన్న బాధ కూడా వాడికి లేదు. ఉందా? ఉందా? తండ్రి గురించి చిన్న బాధ కూడా వాడికి లేదు. తండ్రి గురించి చిన్న వేదన కూడా వాడికి లేదు. అయ్యో తండ్రి ఇల్లు వదిలి వచ్చేసానే, ఎంతో హ్యాపీ, ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా బాగుంది. ఇంత దుఃఖము కూడా లేకుండా, బాధ లేకుండా సంతోషంగా ఉన్నాడు. కానీ తండ్రి మాత్రము సంతోషంగా లేడు, తండ్రి మాత్రం ఆనందముగా లేడు. ఆ కిటికీ దగ్గర కూర్చుని, నా కుమారుడు ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. నా బిడ్డ వస్తాడు, దారొంక చూస్తున్నాడు. ఎవరొచ్చినా నా బిడ్డనేమో అనుకుంటున్నాడు, ఎవరొచ్చినా నా కుమారుడినేమో అనుకుంటున్నాడు. చూస్తున్నాడు. ఎవరికి ఉంది బాధ? వీడు పోతే పోనీ ఇంకొకడు ఉన్నాడు కదా నాకు, వాడు నా మాట వింటున్నాడు కదా, నాతోటే ఉంటున్నాడు కదా, నేను చెప్పిన పని అలా చేస్తున్నాడు కదా అన్న సంతోషం ఉండాలిగా. నాకు ఇంకొకడు ఉన్నాడన్న ఆలోచన ఉండాలిగా. ఇద్దరు కొడుకులు కదా, అవునా? మరి తండ్రి మాట విని తండ్రితో పాటే ఉంటున్నాడు కదా పెద్ద కుమారుడు, ఆ సంతోషం కూడా లేదు. పోతే పోయినాయి, నా మాట విన్నోడికి నేనెందుకు బాధపడాలి? నా మాట వినినప్పుడు, నా గురించి పట్టించుకోలేనప్పుడు నేనెందుకు వాడి గురించి పట్టించుకోవాలని మాట్లాడకుండా, ఊరుకోకుండా, నాకు ఇంకొకడు ఉన్నాడు, నా మాట వినేవాడు నా ఇంట్లోనే ఉంటున్నాడని సంతోషంగా ఉండకుండా వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తున్నాడు, వెళ్ళిపోయిన వాడి గురించి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఆ ప్రసవ వేదన ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ ప్రసవ వేదన ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్ళిపోతున్నారు, సంఘాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంత ప్రసవ వేదన పడితే నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఫలముగా మారేవో నీకు అర్థమవుతుందా? ఎంత ప్రసవ వేదన పడితే దేవుని సన్నిధిలో ఫలిస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంత కూడా ఈరోజు బాధ లేదండి. సన్నిధి మానేశాను, అయ్యో సన్నిధికి వెళ్ళట్లేదు, నా ఆత్మీయ జీవితం పాడైపోతుంది, నా బ్రతుకు తగలడిపోతుంది అన్న బాధ లేకుండా ఉన్నారంటే వాళ్ళు ఏమైపోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయింది తిరిగి ఇస్తానన్నాడు దేవుడు. అది ఇహలోకములోనైనను ఆత్మీయ పరలోక సంబంధమైనదైనను నీకు తిరిగిస్తాడు. నువ్వు అడగాలి, గుండెలు బద్దలవ్వాలి, హృదయం పగిలిపోవాలా.
దేవుని సన్నిధిలో హృదయం పగిలిపోవాలా, మనస్సు నలిగిపోవాలా. విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో నువ్వు గోజాడితే, నువ్వేం పోగొట్టుకున్నావో అవి అడిగితే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నీకు బాధ లేదు, నా తండ్రికి బాధ ఉంది. నా తండ్రి ఏడుస్తున్నాడు ఈ రోజున. ఒకప్పుడు నీ ఆత్మీయ స్థితిని చూసి ఇప్పుడు దిగజారిపోయిన పరిస్థితిని చూసి ఏడుస్తున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు ఆయన. యేసయ్య కన్నీరు అనే ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో వివరంగా వస్తుంది మీకు ఈ మాటలన్నీ కూడా. ఆయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. గుండెల మీద చేసుకుని చెప్పు, ఇది వరకు ఉన్నట్లుగా నీ ఆత్మీయత ఇప్పుడు ఉందా? ఇది వరకు ఉన్నట్లుగా నీ స్థితి ఇప్పుడు ఉందా? ఇది వరకు ప్రార్థించినట్లుగా ఇప్పుడు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? పోగొట్టుకున్నావు. దేవునితో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నావు, దేవునితో నడిసే భాగ్యాన్ని పోగొట్టుకున్నావు, ఆయన కృపను పోగొట్టుకున్నావు, ఆయన మహిమను పోగొట్టుకున్నావు, ఆయన ముఖ దర్శనాన్ని పోగొట్టుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్నది మరలా నీకు నేను ఇస్తానంటున్నాడు. నువ్వు అటు తిరిగి ఈపులను ఆయన వైపుకి త్రిప్పావు, ఆయన మాత్రము 2 చేతులు చాపి లోబడనొల్లని తన ప్రజల వైపు 2 చేతులు చాపి చూస్తున్నాడు. రా నా యొద్దకు రా, నీకు నేను ఇస్తానంటున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది నీకు నేను ఇస్తానంటున్నాడు. నువ్వేం కోల్పోయావో అది నేను నీకు ఇస్తానంటున్నాడు. నువ్వేం కోల్పోయావో నీకు అర్థమవుతుందా? దావీదు అడిగాడు, ఏ పోదుని ధరించుకుని నేను ఆ దండును తరిమితే ఆ దండును పట్టుకోగలదునా అని అడిగాడు. తరుము, ఆ దండును పట్టుకోగలదు, నువ్వు పోగొట్టుకున్నది మరలా నువ్వు దక్కించుకోగలదు అన్నాడు. ఇప్పుడు నేను అంటాను, తరమాలి. ఎవరిని తరమాలి? ఎవరిని తరమాలి? గుర్తుంచుకో, ఫరో 600 రథాలని, శ్రేష్టమైన 600 రథాలని వేసుకుని ఇజ్రాయెల్ ప్రజల్ని తరుముతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు భయపడిపోతున్నారు. కానీ అక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? సాగిపోవడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఇప్పుడు నిన్ను కొన్ని శక్తులు తరుముతున్నాయి, కొన్ని శక్తులు తరుముతున్నాయి. ఏమిటి ఆ శక్తులు? ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఆర్థికపరమైన శక్తులు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, ఇవి నిన్ను తరిమి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. మనసు పెట్టలేనంతగా, ప్రార్థన చేయలేనంతగా, దేవుని మీద ధ్యానము ఉంచలేనంతగా నిన్ను అవి తరుముతున్నాయి. అయితే నేనంటాను, వాటిని నువ్వు తరమాలి. పట్టుకుపోయావన్నీ నిన్ను తరిమి నీ దగ్గర ఉన్న మనశ్శాంతిని, సమాధానాన్ని, నీలో ఉన్న దేవుని శక్తిని పట్టుకుపోయాయి కదా, అవి తిరిగి తెచ్చుకోవాలి. దావీదు తరిమి పట్టుకుని తిరిగి తెచ్చుకున్నట్లుగా నువ్వు తరిమి పట్టుకుని వాటిని తిరిగి తెచ్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా తరమగలదు? ఏ విధముగా తరమగలదు? గుర్తుంచుకోండి, మన చేతిలో ఆయుధము లేదు, శత్రువు చేతిలో ఆయుధం ఉంది. గుర్తుంచుకోండి, కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. మన చేతిలో ఏమీ లేదు, ఆయుధం లేదు. కానీ శత్రువుల చేతిలో ఏముంది? దావీదు చేతిలో ఆయుధం లేదు, గొలియాతు చేతిలో కత్తి ఉంది. దావీదు చేతిలో ఆయుధం లేదు, గొలియాతు చేతిలో కత్తి ఉంది. కానీ దేవుని సన్నిధిలో దావీదు దేవుణ్ణే ఒక ఆయుధముగా పట్టుకుని వెళ్ళాడు. దేవుడు అన్నాడు, గొలియాతు చేతిలో ఉన్న ఆయుధమే నీ ఆయుధముగా నీకు మార్చబోతున్నాను అన్నాడు. అపవాది యొక్క ఆయుధము నీ ఆయుధముగా మారాలి. అపవాదిని తరమడానికి, వాడిని శిక్షించడానికి ఆ వాడు ఉపయోగించే ఆయుధమే నీ ఆయుధముగా మారాలి. వాడు మన మీద వదిలే ఆయుధాలు ఏంటో తెలుసా? శ్రమ, హింస, కరువు, ఖడ్గము, వస్త్రహీనత, ఏమండి, మరణం. ఈ ఆయుధాలు మన మీద కుదులుతాడు వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇవేమీ క్రీస్తులో నుండి నన్ను వేరు చెయ్యలేవు అన్నాడు. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఏ విధముగా తరమగలదు అంటే, వాడి ఆయుధాలు మన చేతిలో తీసుకోగలదు అంటే, యేసు నామములో నువ్వు దృఢంగా నిలబడాలి. ఇలాగా నిలబడి పౌలు గారు చెప్పినట్లుగా, క్రీస్తులో నుండి నన్ను ఏమి ఏరు చేస్తుంది? శ్రమ, హింస, ఖడ్గమ, మరణమా, వస్త్రహీనత, ఉపద్రవమా? ఏది నన్ను వేరు చేస్తుంది? అవేమి నన్ను వేరు చెయ్యలేవు అని అలా నిలబడితే వాడు పంపించే ఆయుధాలు అవే. ఆ ఆయుధాలు అన్నీ కూడా నీ చేతిలోకి వచ్చేస్తాయి.
శ్రమ నిన్నేమి చేయలేదు, కష్టము నిన్నేమి చేయలేదు, ఇబ్బంది నిన్నేమి చేయలేదు. ఎందుకంటే క్రీస్తులో నుండి ఇవేమి నన్ను వేరు చెయ్యలేవు. ఈరోజు శ్రమ వస్తేనే కదా క్రీస్తులో నుండి వేరైపోతున్నారు. కష్టం వస్తుంటేనే కదా క్రీస్తులో నుండి వేరైపోతున్నారు. వస్త్రహీనత వస్తుంటేనే కదా, కరువు వస్తుంటేనే కదా క్రీస్తులో నుండి వేరైపోతున్నారు. అప్పనే బాధ వస్తుంటేనే కదా క్రీస్తు నుండి వేరైపోతున్నారు. ఇవేమీ కూడా నన్ను క్రీస్తు నుండి వేరు చేయలేవు. ఆఖరికి మరణం వచ్చినా నన్ను క్రీస్తు నుండి వేరు చేయలేదు. ఎందుకంటే మరణము క్రీస్తుకి ఇంకా నన్ను సమీపంగా దగ్గర చేస్తుంది, వేరు చేయదు. అని నువ్వు మరణానికి కూడా భయపడకుండా కానీ నిలబడితే ఇంక వాడి దగ్గర ఆయుధాలు లేవు నీ మీద ప్రయోగించడానికి. ఆఖరు ఆయుధం మరణం. చచ్చిపోతావు అన్న ఆయుధం ప్రయోగిస్తాడు వాడు. చచ్చిపోతావు అన్న ఆయుధం ప్రయోగిస్తాడు. ఆ ఆయుధాన్ని కూడా చస్తే చస్తాను, బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభమే అనుకుంటే ఆ ఆయుధం కూడా ఫెయిల్ అయిపోద్ది వాడి దగ్గర. వాడి దగ్గర ఇంకా ఆయుధం కూడా ఏమైపోద్ది, ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతే ఇంకాడు ఆయుధము లేనివాడుగా ఉండిపోతున్నాడు. ఆయుధము లేని శత్రువుని మనం ఎలాగైనా చేయొచ్చు, జయించవచ్చు. వాడి దగ్గర ఉన్న ఈ ఆయుధాలని నీ వశం చేసుకోవాలి. దావీదు దగ్గర ఆయుధం లేదు, కానీ గొల్యాతు దగ్గర ఉన్న కత్తి తీసుకునే గొల్యాతు తల నరికాడు. అవునా కాదా? అంటే శత్రు ఆయుధం మన చేతిలోకి రావాలి. శత్రు ఆయుధం మన చేతిలోకి వస్తే ఖచ్చితంగా మనము విజయము చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుంది వెనకాల ఉన్న వారికి? జారబడకండి. వాడు ఆయుధం, మొట్టమొదటి ఆయుధం నిద్ర. శత్రువు మనకు మన మీద ఉపయోగించే ఆయుధం నిద్ర. దాన్ని జయించాలి మొట్టమొదటిగా మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వేం కోల్పోయావో అది దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఆయన ప్రభావం నీలోనికి రావాలి. ఏం రావాలి చెప్పండి? ఆయన ప్రభావము, ఎస్, ఆయన అభిషేకము మనలోనికి రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి ఏమి ఇవ్వాలి అవన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. ఏం పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తాడు. వాస్తవంగా చెప్తున్నాను, ఆయన ప్రభావము 12 సంవత్సరముల నుంచి రక్తస్రావణి స్త్రీ ఎంత బాధపడి ఉంటుందని. 12 సంవత్సరాలు అంటే ఎంత కోల్పోయి ఉంటుంది ఆమె. కోల్పోయిందా లేదా? స్నేహితులు లేరు, భర్త వదిలేశాడు, అలాగే తల్లిదండ్రులు కూడా ఇంకా చచ్చిపో అన్నట్లుగా మాట్లాడారు. ఎవరైనా ఆమెని దేనికైనా పిలుస్తారా? ఒక మంచికి చెడుకి పిలుస్తారా? వెళ్ళగలనేమి? సంతోషంగా ఆ ఇంటి పక్క వారు ఫంక్షన్ చేసుకుంటున్నారంటే వెళ్ళగలనా? బంధువులు ఫంక్షన్ చేసుకుంటున్నారంటే వెళ్ళగలనా? మాట్లాడరే. బంధువులు ఫంక్షన్ చేసుకుంటున్నారంటే వెళ్ళగలనా? వెళ్ళడానికి లేదు. ఆమెకున్న వ్యాధి, ఆ వ్యాధితో ఎంత కోల్పోయిందో ఆమెకి తెలుసు. ఏం కోల్పోయిందో ఆమెకి తెలుసు. ఎంత సంతోషాన్ని కోల్పోయిందో ఆమెకి తెలుసు. ఎంత ఆనందాన్ని కోల్పోయిందో ఆమెకి తెలుసు. ఆమె జీవితంలో ఏం కోల్పోయిందో ఆమెకి తెలుసు. 12 సంవత్సరాల నుంచి ఏం కోల్పోయిందో ఆమెకి తెలుసు. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటే ప్రభావము లోపలికి వెళ్ళింది. ఆయన ప్రభావం ఈమె లోపలికి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఆమె కోల్పోయినదంతా కూడా రెట్టింపుగా దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆశీర్వాదం, దీవెన. ఎస్, ఈరోజు నువ్వు కోల్పోయింది ఏంటి? కేవలము ఇహపరమైనవే కాదు, ఈ లోక సంబంధమైనవే కావు, ఆత్మీయంగా కూడా చాలా కోల్పోయావు. ఇప్పటికైనా నీ ఏడు, కన్నీరు కార్చు, దేవుని దగ్గరికి రా. సీమ కుట్టినంత కూడా మనకి లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. నేను అంటాను, దైవానుసారమైన దుఃఖం లేకపోతే వాడు బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. ఎన్ని మేలులు పొందుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. దైవానుసారమైన దుఃఖం ఏంటి? నేను వస్తున్నాను కానీ ప్రభా ఎందుకు వస్తున్నానో అర్థం కావట్లేదు. కృపావరాలు నానా విధాలుగా ఉన్నప్పటికీ ఒక్క కృపావరం కూడా సంపాదించుకోలేకపోతున్నాను. సంవత్సరాల నుంచి వచ్చి నీ సన్నిధిలో కూర్చుంటున్నాను. సంవత్సరాల నుంచి వచ్చి నీ సన్నిధిలో కనబడుతున్నాను. ఒక్క భాషల వరం రాలేదు ప్రభువా, ప్రవశించు వరం రాలేదు ప్రభువా.
అపాసల వరం లేదు నా జీవితంలో, ప్రవేశించే వరం లేదు, కనీసం విశ్వాసం అనే వరం కూడా లేదు నాకు. కనీసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసే వరం కూడా నాకు లేదు. ఒక పాట పాడదామంటే పాట కూడా పాడలేకపోతున్నాను ప్రభు, నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాను. వస్తున్నాను వెళ్తున్నాను. ఎందుకు ప్రభు నా బ్రతుకు? ఈ బాధే దైవానుసారమైన బాధ, ఈ దుఃఖమే దైవానుసారమైన దుఃఖం. అభివృద్ధి పొందండి అన్నాడు కదా దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఫలించి అన్నాడు కదా, ఫలించి అభివృద్ధి పొందండి అంటే ఈ రోజున అది ఎలా మారిపోయిందో తెలుసా క్రైస్తవులకి? దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మేము 3 సెంట్లు స్థలం కొనుక్కున్నాం. మేము దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ 3 సెంట్లో 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఒక ఉంగరం కూడా ఉండేది కాదు నా బతుక్కి. ఈరోజు మెడ నిండా దిగేసుకునేంత బంగారం కొనుక్కున్నాం. ఏమండి దేవుని సన్నిధికి వెళ్ళాక మేము చక్కగా కారు కొనుక్కున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాక గర్భఫలం పొందుకున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కోర్టు కేసు జయించాం, విడుదల వచ్చింది, మేమే గెలిచాం. దేవుని సన్నిధికి వెళ్ళాక రాదనుకున్న ఆస్తులు కలిసి వచ్చాయి. దేవుని సన్నిధికి వెళ్ళాక ఇలాగా ఎన్నో చెప్తాం, వదిలేస్తాయి. బోలుడున్నాయి, దేవుడు ఆశీర్వదించి. ఇదే ఈరోజు ఫలింపు అయిపోయింది. దేవుని సన్నిధిలో అభివృద్ధి అంటే ఏంటో చెప్పనా? ఆత్మీయంగా చూడు ఎంత దిగజారిపోయావు నువ్వు, ఆత్మీయంగా చూడు ఎంత బలహీనమైపోయావు నువ్వు, ఎంత దిగజారిపోయి ఎంత బలహీనమైపోయావు చూడు. శరీరానికి జ్వరం వచ్చిన శరీరానికి, లేకపోతే నీరసంగా ఉన్న శరీరం, నువ్వు కూర్చోవడానికి ఎంత బాధపడతావో తెలుసా? ఎంత బలహీనమైపోతావో తెలుసా? మరి ఆత్మీయ రోగం కూడా నీలో ఉంది. వాక్యం వినవట్లేదు, ప్రార్థన చేయనవట్లేదు. మనకి శరీరానుసారమైన రోగం వస్తే ఆకలి ఉండదు, మంచినీళ్ళు తాగినా అవి నోటికి హితమవ్వదు, అంటే జబ్బు ఉందని అర్థం శరీరంలో. అలాగే నువ్వు వాక్యం వినలేకపోతున్నావంటే కూర్చుని, ప్రార్థన చేయలేకపోతున్నావంటే మోకాలు వేసి, దేవుని సన్నిధిలో అడిగి పొందుకోలేకపోతున్నావంటే దీర్ఘకాల సహనముతో కనిపెట్టి, నీలో ఆత్మీయ రోగం ఉందని అర్థం, ఆత్మీయ వ్యాధి ఉందని అర్థం. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కూర్చున్నాను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు. ఆత్మీయ వ్యాధిగ్రస్తుడవు నువ్వు, ఆత్మీయ వ్యాధిగ్రస్తురాలువి. అందుకే ఒక్కసారి వస్తే 4 వారాలు రాము. ఏ అని అడిగితే వాక్యంతో సమాధానం చెప్తాం. 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టము కదండి, 1 వారము 1000 వారముల కంటే అది కథ. వాక్యాలు ఇంతవరకు మనకు బాగానే తెలుసు, కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఫలింపు అంటే ఏమిటో తెలుసా? ఆత్మీయంగా ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడికి వస్తున్నావు? నేను ఒక్కటి అడుగుతాను. కనీసం దేవుణ్ణి విశ్వసించి మనము దగ్గర నేను సేవ స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు అయింది. స్టార్ట్ చేసిన కాడి నుంచి వస్తున్నవారు ఉన్నారు, మధ్యలో వస్తున్నవారు ఉన్నారు. మొత్తం మీద సంవత్సరాలే గడిచింది. నెలలు గడిచిన వాళ్ళు ఎవరు లేరు, సంవత్సరాలు గడిచింది. నేను అడుగుతున్న సమాధానాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పండి. నేను అడుగుతున్న ప్రశ్నకి బైబిల్ వాక్యాలు కరెక్ట్గా రిఫరెన్స్ తీయగలదు మండి అన్నవారి చేతులు పైకెత్తండి. సైలెంట్ చూసారా ఎంత భయంకరంగా ఉందో? ఇదే సైలెంట్ తీర్పు దినములో ఉంటుంది మనకి. ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు తెలియదు, భయం, ఏం తీర్పు వస్తుందో తెలియదు, ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడో తెలియదు. భయం 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 భయం. ధవల సింహాసనం ఎదుట ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనం ఆయన ఎదుట నిలబడాల. కరెక్ట్గా రెఫరెన్స్ కూడా మనం తీసే స్తోమతలో లేమి రోజున. మరి ఇంకేంటి ఫలింపు?
ఏంటి ఫలింపు? దేంట్లో ఫలింపు? సంఘము అభివృద్ధి అవ్వడం అంటే మంది పెరగడం కాదు. చెప్పాను నేను, సంఘం అభివృద్ధి అవ్వడం అంటే సంఘము ఆత్మీయంగా ఫలించడం. ఒక శద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు లాంటి వారు లేవనెత్తబడడం. అది సంఘం అభివృద్ధి అంటే. ప్రార్థనా పరులు లేవనెత్తబడడం, ఆత్మశక్తిని పొందుకునే వారు లేవనెత్తబడడం, అభిషేకంతో అభిషిక్తులుగా లేవనెత్తబడడం, అది సంఘం అభివృద్ధి అంటే. మంది పెరగడం కాదు. ఈరోజు మాకు 200 మంది వస్తున్నారండి, 1000 మంది వస్తున్నారండి, సంఘం అభివృద్ధి. అది అభివృద్ధి కాదు. అది అభివృద్ధి ఎలా అవుతుంది? సంఘములో ప్రార్థన పరులు లేపబడడం అభివృద్ధి అంటే. అభిషిక్తులు లేవనెత్తబడడం అభివృద్ధి అంటే. దేవుని యొక్క వాగ్దాన ఫలం అనుభవించడం, అది అభివృద్ధి అంటే. ఆత్మీయ వరాలు పొందుకుని దేవుని సన్నిధిలో వాడబడడం, అది అభివృద్ధి అంటే. ఈరోజు నీ జీవితంలో ఆ అభివృద్ధి ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. అందుకే ఆయన దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం కోల్పోయావు నువ్వు? అది తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అది నువ్వు కోల్పోయింది తిరిగి అడగాలనుకుంటే అడిగిన వారికి ఖచ్చితంగా ఇచ్చే దేవుడు నా దేవుడు. ఏం కోల్పోయావు నువ్వు? ఏం పోగొట్టుకున్నావు నువ్వు? నీకు అర్థం కావాలి. ఈరోజు మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు మరలా ఇచ్చేదను అన్నాడు ఆయన. మరలా ఇచ్చేదను అన్నాడు ఆయన. మరి ఏం పోగొట్టుకున్నారు మీరు ఇప్పుడు? చెప్పాలి. ఏం పోగొట్టుకున్నారు? ఆరోగ్యం పోగొట్టుకుంటే ఇస్తాడు, ఆస్తులు పోగొట్టుకుంటే ఇస్తాడు, సమాధానం పోగొట్టుకుంటే ఇస్తాడు. అశాంతిలో నలిగిపోతున్నావా? ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నువ్వేం పోగొట్టుకున్నావో అది ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. నేను కొన్ని విషయాలు మీకు చూపించి ముగించేస్తాను. నేను ఇంకా కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. అది మీకు నేను మరలా. గట్టిగా చప్పట్లు కొడదామా? మీకు మరలా ఇత్తును. ఇది హైలైట్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? మీకు మరలా ఇత్తును. 2:25 యోవేలు గ్రంథము. మీకు మరలా ఇత్తును. ఇంతకీ ఏం తినేసినవి? ఏం తినేసినవి అక్కడ? ఎవరు పంపారు? దేవుడే పంపాడు. ఎందుకు? నీ ఆత్మీయత కోల్పోయావు, నువ్వు దేవునికి లోబడట్లేదు, అందుకని దేవుడే పంపాడట. ఏం పంపాడు? చదువు. మిడతలు గొంగళి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యము. నా మహాసైన్యము ఏం తినేసింది తెలుసా? మీ పంటని, మీ ఆశీర్వాదాన్ని, మీ ఆత్మీయ పంటని, మీ ఆత్మీయ ఫలింపుని, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అనే పంటని తినేసేవి. ఏవి తిన్నాయి? ఒకదాని తర్వాత ఒకటి తినేసేయట. ఎలా తిన్నాయో తెలుసా? గొంగళ పురుగు విడిచిపెట్టింది, పసర పురుగు తినేసింది. పసర పురుగు విడిచిపెట్టింది, మిడతలు తినేసాయి. ఇలాగా అది తినేసి వదిలేసింది, ఈ పురుగు తింది, ఈ పురుగు తినేసి వదిలేసింది, ఇంకో పురుగు తింది. ఇది మనకు ఎక్కడ కనబడుతుందో తెలుసా? యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 1 కానించి చదువు. అక్కడ మనకు కనబడుతుంది. చదువు. 1:1 పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించండి. దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గండి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. మీ పిల్లలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయాలి. గొంగళ పురుగులు తినివేసిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. గొంగళ పురుగు తిని మిగిల్చిన దాన్ని ఎవరు తినేశారట?
మిడతలు తినేసేట. మిడతలు విడిచిన దానిని, మిడతలు తిని విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పురుగులు తినేసాయి. పసరు పురుగులు విడిచిన దానిని, విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. పురుగులు తినేసాయి. మత్తులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తులారా, ఆత్మీయత లేదు, భక్తి లేదు. అందుకని మీ ఆత్మీయ జీవితాన్ని అనే పంటని, ఇహలోకములో మీ ఆశీర్వాదం అనే పంటని ఆ పురుగులు తినేస్తున్నాయి. ఇప్పుడు మరలా దేవుని వైపుకు తిరిగితే ఎప్పుడు ఎలా తిరగాలి? అవన్నీ మనకి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మరలా ఇస్తానన్నాడు కదా. 25వ వచనం ఏమన్నాడు? గొంగళ పురుగులు తినేసినవి, చీడ పురుగులు తినేసినవి, మిడతలు తినేసినవి ఆ పంటను మరలా మేము మీకు ఇస్తున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు విత్తండి ఇస్తానంటలేదు, అవి తినేసిన పంట కూడా ఇస్తాడట ఆయన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు విత్తితే ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు విత్తితే ఈ సంవత్సర పంటే కాదు, అవి తినేసిన ఆ సంవత్సరాల పంట ఈ పంట కలిసి మరలా మీకు ఇత్తును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? ఆ పంట మరలా మీకు ఇత్తును అంటే మీరు పోగొట్టుకున్నది మీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు? ఏ విధంగా ఇస్తాడంటే అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో తీయండి. అదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. ఎప్పుడు ఇస్తాడో మీకు నేను చెప్తాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా. అది అప్పుడు ఇస్తాడు. ఫస్ట్ అధ్యాయంలో తినేసిని, 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఇస్తానంటున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి వస్తే ఇప్పటికైనాను మీ యొక్క వస్త్రాలు కాకుండా మీ హృదయాలు చింపుకుని మనఃపూర్వకంగా కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా దుఃఖపడుతూ నా యొద్దకు తిరగండి, మీరు పోగొట్టుకున్నదంతా మీకు ఇస్తాను అంటున్నాడు. దావీదు ఏ పోదు ధరించుకోవడం అంటే అదే దేవుని వైపుకు తిరగడం. పోగొట్టుకున్నది దేవుడిచ్చేవాడు, నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇచ్చేవాడు, నీకు మరలా తిరిగి తెచ్చి ఇచ్చేవాడు. తిరుగు ఆయన వైపుకు తిరగడం అంటే భక్తిహీనతను విడిచిపెట్టడం, నీలో ఉన్న సోమరతనాన్ని విడిచిపెట్టడం, నీలో ఉన్న అవివేకాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టడం, దేవునికి లోబడడం, ఆయన మాట వినడం, ప్రార్థించటం. ఇది ఆయన వైపుకు తిరగడం అంటే. ఇలా నువ్వు ఎప్పుడు తిరుగుతావో, మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు తిరుగుతావో అప్పుడు నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం బిడ్డలారా? తిరిగి పొందుకుందామా వద్దా? చెప్పాలి. పొందుకుందామా వద్దా? ఏం చేయాలి ఇప్పుడు? ఆయన వైపుకు తిరగాల. దేవుడి మాటలు తన వినికుడలు దీవించునుగాక, మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.